నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో శాంతి భద్రతలకు సంబంధించిన శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క నేత పైన ఎన్నెన్ని కేసులు పెట్టారు, ఏ అంశాలని ప్రాతిపదికన తీసుకున్నారు, ఎలా హింసించారు అన్న దానికి సంబంధించి, అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు 5 సంవత్సరాల కాల పరిమితిలో ఎన్నెన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, అలాగే దౌర్జన్యాలు, ఆత్మహత్యలు కావచ్చు, అంటే హత్యలు కావచ్చు, ఆ తర్వాత అంటే దొమ్మి కేసులు, డ్రగ్స్, గంజాయికి సంబంధించి ఏమేమి కేసులు నమోదాయని ఒక్కొక్కటి పాయింట్ వైజ్గా ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, సభలో అంటే ఉన్న 164 మంది, అంటే వాళ్ళు 11 మంది, వీళ్ళు 164 కాబట్టి 164 మంది ఎమ్మెల్యేల్లో ఉన్న దాంట్లో మెజార్టీ ఆఫ్ సభ్యుల పైన అటు జనసేన, ఇటు టీడీపీ, బీజేపీ 3 కలిపి, అంటే దీంట్లో బీజేపీది కొంచెం లీస్ట్ అనే చెప్పాలి. ముఖ్యంగా అయితే టీడీపీ, జనసేన సభ్యుల మీద ఎక్కువగా కేసులు ఉన్నాయి. అందులో జనసేన అధినేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కేసు, అంటే ఒకనొక టైంలో ఆయన రోడ్డు మీద, అంటే ఆయన ఒక ప్లేస్కి వెళ్దామనంటే ఆయన రోడ్డు మీద పడుకొని ధర్నా చేయాల్సిన పరిస్థితి, వైజాగ్ హోటల్లో ఆయనను ఆపిన సిచ్యువేషన్స్, దానికి సంబంధించి కేసులు పెట్టడము, దాంతోపాటు అక్కడికి వచ్చిన కార్యకర్తల పైన ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు కేసులు పెట్టడము, ఆయన నిరసన ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో నడి రోడ్డు పైన పడుకొని ఆయన నిరసన తెలియజేయడము, ఇలాంటి అనేక అంశాలని, తర్వాత యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు లోకేష్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కావచ్చు, లోకేష్కి సహకరించిన ప్రతి కార్యకర్త పైన కావచ్చు కేసులు పెట్టిన విధానము, దాంతోపాటు రఘురామకృష్ణంరాజుది అయితే ఇంకా మరీ దారుణం అంటూ మరొకసారి ఆయన పైన అప్పుడు జరిగిన దౌర్జన్యాన్ని క్లియర్ కట్గా, అంటే వాళ్ళ ఎంపీ పైనే ఒక ఎంపీ 5 ఏండ్లు నియోజకవర్గానికి రాకుండా చేసిన ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. అలాగే ఆయనను కొడుతూ ఉంటే అక్కడ ఉన్న అధికారులు వీడియో కాల్ చేసి హింసిస్తున్న విధానాన్ని చూపించిన తీరు, ఆయన మీద 3rd డిగ్రీ, ఒక ఎంపీ పైన 3rd డిగ్రీ ప్రయోగించడం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడము, ఇవన్నీ అరాచకాల గురించి చెప్తూ ఒక్కసారి, అంటే దీంట్లో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సరే ఇలా ఒక్కొక్కరి పేరు చెప్పడం కాదు కానీ ఎంతమంది మీద, అంటే ఆయన మాట్లాడుతుండగానే వెనక నుంచి మిగతా సభ్యులంతా, సార్ నా మీద 7 కేసులు ఉన్నాయి, సార్ నాతో పాటు నా కుటుంబం మొత్తం మీద కేసులు పెట్టారు, అచ్చెన్నాయుడు కావచ్చు, ఇటు రఘురామకృష్ణరాజు కావచ్చు, అలాగే టీడీపీ ముఖ్య నేతలు కావచ్చు, ప్రతి పయోల కేశవ్, వీళ్ళందరూ లేచి నా మీద 7 కేసులు ఉన్నాయి సార్ అని అంటే, ఇదంతా కాదు అసలు ఎవరెవరి మీద కేసులు ఉన్నాయని నిల్చోండి అనేసానంటే, ఒక వంతు తప్పితే ఆల్మోస్ట్ ఆల్ 164 మంది సభ్యులు ఉంటే సభలో లేచిన మెజారిటీ పీపుల్ అందరిపైన కేసులు ఉన్నాయి. ఇందులో కొసమేరపు ఏంటంటే, మా ఒక్కరిపైనే కాదు సార్, మా ఇంట్లో నా కూతురు పైన, నా భర్త పైన కూడా కేసులు పెట్టారు. అసలు ఎంత అంటే ఇప్పుడు తలుచుకుంటే ఇంత అరాచకంగా వీళ్ళ పాలన సాగిందా అని అంటూ మహిళా సభ్యులు కావచ్చు, మిగతా జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక్కొక్కరు లేచి సార్ నా దగ్గర 14 కేసులు ఉన్నాయి, నా మీద 7 కేసులు ఉన్నాయని అంటూ, అచ్చెన్నాయుడు అయితే ఏకంగా 2 చేతులు లేపారు. ఇంకా అచ్చెన్నాయుడు విషయంలో ఏం జరిగింది అనేది మనకు తెలిసిందే. ఈవెన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడి విషయంలో కూడా ఆయన చెప్పడం, స్వయంగా మీ పైన కూడా ఎన్ని కేసులు పెట్టడం సార్, మీ ఇంటికి ప్రహారీ కూడా కూల్చేయడం కావచ్చు, రేప్ కేసు పెట్టారంటూ ఇలా చెప్పడం కావచ్చు. అంటే 164 మంది సభ్యులు ఉంటే దాంట్లో ఒక 20-30 మెంబర్స్ని పక్కకు తీసేస్తే మిగతా 120 మంది సభ్యుల పైన కేసులు ఉన్నాయి అని అంటే ఎంతలా వీళ్ళ అరాచక పాలన సాగిందో అంటే ఒక్కొక్క విషయాన్ని అయితే చాలా క్లియర్ కట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది. వీటన్నింటికి సంబంధించి పూర్వపరాలు పరిశీలిస్తాం, కేసులు తీయించే ప్రయత్నం చేస్తాము. ఇంత అరాచకంగా పాలన సాగింది, మొత్తం టీడీపీ క్యాడర్, జనసేన క్యాడర్ పైనే ఫోకస్ చేశారన్న దానికి ఇంతకు మించి నిదర్శనం అవసరం లేదు అంటూ ఆయన చెప్పడము, దీన్ని అంటే సీరియస్ ఇష్యూను కూడా, అంటే దాన్ని నవ్వులు పూయిస్తూ, అంటే ఎంతమందిని చూడండి సార్, అంటే ఒక మంచి పాలన అందించాలనుకున్న ఒక్కొక్క నేత పైన నేను కేసులు పెట్టడము, ఏకంగా ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేసిన పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినిమా స్టార్, అలాంటి వ్యక్తిని అంటే అంతమంది జన సైనికులు వచ్చినా కూడా భయపడకుండా అంత అరాచకం చేశారు. ఇలా ఒక్కొక్క విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి శాంతి భద్రతలకు సంబంధించి యాక్చువల్గా అయితే మొన్న రివీల్ చేయాల్సింది ఉండే, బట్ ఇటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఢిల్లీ ధర్నా నేపథ్యంలో ఇప్పుడు రివీల్ చేయడం కరెక్ట్ కాదు అనేసి పోస్ట్పోన్ చేసుకున్న నేపథ్యంలో ఇవాళ దాన్ని నిన్న పెట్టాల్సింది ఇవాళ పెట్టేశారు. మొత్తానికైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రజలకు అర్థమయ్యే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో ఏమేం కేసులు ఉన్నాయి, టీడీపీ ఎంత మెజారిటీ ఉంది, కార్యకర్తలు ఎంత హింసించారు, వాటన్నింటికి సంబంధించి అంటే అరాచకంగా
ఏ తప్పు చేయకపోయినా కేసులు ఎదుర్కొన్న వాళ్ళందరికీ వచ్చి టీడీపీ అండగా ఉంటుంది, మా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని పరిగణలోకి తీసుకుంటుందంటే అధినేత హామీ ఇవ్వడంతో సభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు. మరి ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కౌంటర్ అటాక్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే నిన్న ఢిల్లీ ధర్నాకు వెళ్ళినప్పుడు వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. 30 మంది పైన మీరు దాడులు జరిగాయి అన్నారు కదా, మీరు ఆ 30 మంది కేసులకు సంబంధించి ఫైల్స్ మా దగ్గరికి తీసుకురండి, మేము సవాల్ విసురుతున్నాము. మీకు 4 పైన హత్యా ప్రయత్నాలు జరిగితే ఇందులో 3 పైన చంపేస్తే దాంట్లో 2 టీడీపీ కార్యకర్తలే ఉన్నారు. టీడీపీ కార్యకర్తలనే చంపారు. మేము అధికారంలో ఉండి కూడా టీడీపీ కార్యకర్తల్ని టీడీపీ నేతలనే చంపారు. మీరు 30 మంది పైన చేశారని అంటే మరి 30 మంది ఇళ్లకు మీరు ఎందుకు వెళ్ళలేదు, రషీద్ కుటుంబం ఇంటికే ఎందుకు వెళ్ళారు అంటూ కూడా వంగలపూడి అనిత ప్రశ్నించడం జరిగింది. మొత్తానికైతే శాంతి భద్రతలకు సంబంధించి అయితే ఎంతమంది నేతల పైన ఇన్ని కేసులు ఉన్నాయో విని అయితే అటు ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ఆర్సీపీ జనసేన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఔరా అన్న ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చారని అనుకోవాలి. ఎందుకంటే ఇంతమంది పైన ఇన్ని కేసులు ఉన్నాయా అనేసరి. మరి వీటి పూర్వపరాల్లోకి వెళ్ళేసరికి ఎవరెవరి పైన ఏమేమి కేసులు ఉన్నాయి, దీన్ని ఎలా డీల్ చేయబోతున్నారు, వీళ్ళందరికీ ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు అనేది మాత్రము అధినేత హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగా ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.